అంటే చాలామంది ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలకి ఇప్పటికీ అప్పుడు చెగువేరా అంటే ఇష్టం, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అంటే ఇష్టం. కమ్యూనిస్ట్ భావజాలాలతో కమ్యూనిస్ట్ వాళ్ళతో వెళ్ళారు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీగా మొత్తం మారిపోయింది. ఇలాంటి సిద్ధాంతాలు మార్చుకుంటే అలాగా ఒక దాని మీద నిలకడ లేదు అనే వ్యక్తులకి అసలు ఈ రెండింటికి కనెక్టివిటీ ఎలా కుదురుతుంది? ఐడియాలజీ గురించి చేద్దాం. ఇంకా రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్, ఎక్స్ట్రీమ్ హిందుత్వం ఇవన్నీ మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన ఆవిర్భావ దినోత్సవం డాక్టర్ అయితే నేను పేషెంట్ని సరి చేస్తున్నాను, కానీ డాక్టర్ అయింది పేషెంట్ని బాగు చేయొచ్చాము, కానీ సమాజాన్ని ఎలా బాగు చేయడం? జనసేన ఎలా ఉండాలి అంటే సమాజాన్ని బాగు చేసే ఒక డాక్టర్లా ఉండాలి. అది నేను కోరుకున్నాను. చెగువేరా జీవితం నుంచి నేర్చుకుంది ఒక డాక్టర్ అయింది పేషెంట్ని సరిపోతే లాభం లేదు. ఆ జబ్బు వచ్చే పరిస్థితులు మూలకారాలైన మూలాలకి వెళ్ళి సరిచేసే తప్ప చెగువేరా అలా ఆలోచించాడు. సనాతన ధర్మం ఈ రోజు కూడా వీడియోలు దొరుకుతాయి. ఈ దేశం సనాతన ధర్మాన్ని పాటించే దేశం అని కూడా ఆ రోజు ప్రస్తావించారు. చెగువేరా గురించి ప్రస్తావించారు. సో ఆయన ఏమంటారంటే, అందరు చాలా మంది అనుకుంటారు కదా, ఎందుకు నాకు చెగువేరా ఇష్టం అంటే అది కమ్యూనిజమో మావోయిజమో కాదు. ఒకడు డాక్టర్ అయ్యండి శారీరక రుగ్మతలు వస్తే బాగు చేసే డాక్టరు సమాజానికి పట్టే రుగ్మతలను ఎవడు బాగు చేస్తాడు అని చెప్పి డాక్టర్ వృత్తి వదిలి విప్లవకారుడు అయ్యాడు చూసారా, ఆ భావన నాకు ఇష్టం చెగువేరాలో. అంతేగాని అతను మావోయిస్టో కమ్యూనిస్టో అని కాదు, గెరిల్లా అని కాదు. ఆ మానవీయ కోణం నాకు నచ్చి దాన్ని ఇష్టపడ్డాను చెగువేరాను. గాంధీజీ గారి గురించి మాకు ఎవరితో అసలు గాంధీజీ గారి ఐడియాలజీ అయినా, నెహ్రూ గారి ఐడియాలజీ అయినా, సావర్కర్ గారి ఐడియాలజీ అయినా, బోస్ గారి ఐడియాలజీ అయినా, భగత్ సింగ్ గారు, ఇవన్నీ డిఫరెంట్. భగత్ సింగ్ గారు కూడా ఎక్కడైనా మీరు పవన్ కళ్యాణ్ గారు వేరే మతాలకు కించపరిచినప్పుడు సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ దేశంలో మతాలు పరిచయ చిచ్చిపెట్టి కొన్ని పార్టీలు పోతున్నాయి. కొన్ని మతాలకి ఫేవర్ చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఎందుకుంటున్నాయి. ఇవి కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. హాయ్, హలో, వెల్కమ్ టు పీజీ న్యూస్. ఈరోజు అంటే పవన్ కళ్యాణ్ గారు గత ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి చాలా కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఆయన ప్రస్తావించుకుంటూ వచ్చారు. ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు ఆయన గతంలో మాట్లాడినవి ఇప్పుడు మాట్లాడినవి ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఒకసారి ఒకలా ఉంటుంది, ఒకసారి ఒకలా ఉంటుంది, దేనికి కూడా పొంతన ఉండలేదు. అటు ఆర్ఎస్ఎస్కి ఇటు కమ్యూనిస్ట్కి ఈ రెండింటికి ఈ భావజాలాలు ఎలా కనెక్ట్ అవుతున్నాయి, అసలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎవరికి అర్థం కావట్లేదని చెప్పి చాలామంది అనుకుంటారు. దీని మీద మనతో మాట్లాడడానికి ఉస్మానియా విద్యార్థి విభాగ నాయకుడు ఖమ్మం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మిరియాల రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పవన్ కళ్యాణ్ గారితో కొంచెం ట్రావెల్ చేసినటువంటి ఒక వ్యక్తిగా, పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చినటువంటి వ్యక్తిగా ఆయన అసలు ఏం చెప్తారు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్కి ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి. మొన్న ఆవిర్భావ దినోత్సవానికి మీరు అక్కడ ఉన్నారు, చూశారు. అంటే చాలామంది ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలకి ఇప్పటికీ అప్పుడు చెగువేరా అంటే ఇష్టం, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అంటే ఇష్టం. కమ్యూనిస్ట్ భావజాలాలతో కమ్యూనిస్ట్ వాళ్ళతో వెళ్ళారు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీగా మొత్తం మారిపోయింది. ఇలాంటి సిద్ధాంతాలు మార్చుకుంటే అలాగా ఒక దాని మీద నిలకడ లేదు అనే వ్యక్తులకి అసలు ఈ రెండింటికి కనెక్టివిటీ ఎలా కుదురుతుంది? అంటే మీరు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి విధానం ఎప్పుడు మారలేదు, ఆయన వాయిస్ ఎప్పుడు మారలేదు. అంటే తీసుకునే వాళ్ళ యొక్క ఆలోచన విధానంగా వాళ్ళకి ఆలోచన శక్తి లేదని నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే మన యాక్చువల్లీ అంటే ఈ దేశమే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. అంటే వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ సంస్కృతులు, ప్రాంతాలు బట్టి వాతావరణం అంటే డిఫరెంట్గా మొత్తం మారుతుంది. అలాంటి ఇప్పుడు వేరే కంట్రీస్ లాగా ఇండియా కాదు. సో డిఫరెంట్ కల్చర్స్ అన్నింటినీ సాటిస్ఫై చేసినప్పుడు ఒక పర్టికులర్ ఐడియాలజీ అంటే ఏముండదు ఏ దానికి. ఇప్పుడు ఒక గవర్నమెంట్లో ఉన్నదానికి పాలసీస్ తీసుకున్నప్పుడు మీరు గమనించినట్లయితే ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తుంది, రైట్ వింగ్ గవర్నమెంట్ అంటున్నారు కదా, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ గవర్నమెంట్ అంటున్నారు కదా బీజేపీని. అలాంటప్పుడు వాళ్ళ పాలసీలు కూడా చూడండి, కొన్ని పాలసీలు కమ్యూనిస్ట్ పాలసీలు ఉంటాయి, అంటే గవర్నమెంట్ పాలసీలు, కొన్ని రైట్ వింగ్ పాలసీస్ ఉంటాయి. అట్లా కొన్ని ఒక్కొక్క డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ కూడా ఆ రోజు ఎవరైతే రాజ్యాంగ రూపకర్తలు ఎవరు చేశారో వివిధ దేశాల్లో ఉన్న అన్ని రాజ్యాంగాల్ని స్టడీ చేసి మన దేశానికి ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా చేశారు. సో ఇవన్నీ చూసినప్పుడు సరే, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు చూసినప్పుడు హిస్టరీ తెలుసుకోవాలి, ఏంటని తెలుసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో సిచ్యువేషన్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు బేసిక్ థింగ్ ఏంటంటే ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం ఎట్లా దేశానికి ఉందో ఆయన ఏమంటారు అంటే
ఒక దేశానికి ఒక నది సరిపోదు, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, అట్లానే ఈ దేశానికి మన దేశానికి ఒక ఐడియాలజీ ఒక సిద్ధాంతం సరిపోదు. అన్ని రకాల సిద్ధాంతాల మిక్స్డ్ గా మనం ముందుకెళ్తేనే అన్ని రకాల ప్రజల్ని సాటిస్ఫై చేయగలం, వాళ్ళ మనోభావాలను గౌరవించగలం, వాళ్ళ సంస్కృతిని గౌరవించగలం, వాళ్ళని మంచి చేయగలం. అల్టిమేట్లీ మనం ఏ సిద్ధాంతం తీసుకున్నది పక్కన పెడితే ఏ సిద్ధాంతం అల్టిమేట్ ఏమైందంటే ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు సుపరిపాలన అందించాలి, ఆ యొక్క దేశంలో ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటారు. అలాంటప్పుడు ఒక్కొక్క దేశం ఒక ఐడియాలజీ తీసుకుంది. కొన్ని చైనా లాంటి దేశాలు కమ్యూనిస్ట్ ఐడియాలు తీసుకున్నాయి. మళ్ళీ కమ్యూనిజం ఉంటే చైనాలో ఒకలాగా ఉంటుంది, రష్యాలో ఒకలాగా ఉంటుంది, యూరోప్ కంట్రీస్ లో ఒకలాగా ఉంటుంది, లేకపోతే ఈవెన్ నార్త్ కొరియాలో కూడా కమ్యూనిజం అంటారు ఎవరు అతను నియంత ఎవరైతే ఉన్నారు. సో ఇంత బ్రాడ్ గా మాట్లాడుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ గురించి చర్చ చేసుకున్నాం. ఎవరైనా ఇంత బ్రాడ్ గా మాట్లాడదామంటే ఐడియాలజీ గురించి చర్చ చేద్దాం. ఇంకా రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్, ఎక్స్ట్రీమ్ హిందుత్వం ఇవన్నీ మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన ఆవిర్భావ దినోత్సవం నోవాటాలో జరిగిందో అదే రోజు ఆయన కూడా ఆ రోజు చెగువారి గురించి ప్రస్తావించారు. ఎక్కడో సౌత్ అమెరికా అర్జెంటీనాలో ఉండే ఒక షెగువేరా ఫోటోగ్రాఫ్ ని గుండెల మీద వేసుకోవచ్చు, లేదంటే సినిమాలు పెట్టుకోవచ్చు, కానీ నాకు నచ్చిన గోండు వీరుడు కొమరం భీం పెట్టుకోవద్దు, ఎందుకంటే నువ్వు ఆంధ్రాడు అంటే నాకు బాధేస్తుంది, నిజంగా బాధేస్తుంది. అని నేను భారతీయుడిని, నన్ను తీసుకెళ్లి నన్ను ఆంధ్రోడిని అట్లా అనకండి, నాకు బాధేస్తుంది. మొన్న ఈ మధ్యన పేపర్లు చూస్తున్నాను, కాపులందరూ పవన్ కళ్యాణ్ ఒప్పుకోవట్లేదంటే మీరెవరు ఒప్పుకోవడానికి నేను మిమ్మల్ని అడిగానా? నేను భారతీయుడిని, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. సనాతన ధర్మం ఈ రోజు కూడా వీడియోలు దొరుకుతుంది. ఈ దేశం సనాతన ధర్మాన్ని పాటించే దేశం అని కూడా ఆ రోజు ప్రస్తావించారు. చెగువేరా గురించి ప్రస్తావించారు. సో ఆయన ఏమంటారంటే అల్టిమేట్లీ ఈ రోజు మనం ప్రజలకి ఏం మంచి చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అంటారు. సో నేను ఏమంటే మొన్న కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా డిఫరెంట్ గా ఇదే క్వశ్చన్ చాలా మంది అడుగుతా ఉన్నారు. ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు? అందరు చాలా మంది అనుకుంటారు కదా, ఎందుకు నాకు చెగువేరా ఇష్టం అంటే అది కమ్యూనిజమో మావోయిజం వల్ల కాదు. ఒకడు డాక్టర్ అయ్యండి, శారీరక రుగ్మతలు వస్తే బాగు చేసే డాక్టరు సమాజానికి పట్టే రుగ్మతలను ఎవడు బాగు చేస్తాడు అని చెప్పి డాక్టర్ వృత్తి వదిలి విప్లవకారుడు అయ్యాడు చూసారా, ఆ భావన నాకు ఇష్టం చెగువేరాలో. అంతేగాని అతను మావోయిస్టో కమ్యూనిస్టో అని కాదు, గెరిల్లా అని కాదు. ఆ మానవీయ కోణం నాకు నచ్చి దాన్ని ఇష్టపడ్డాను చెగువేరాని. చెగువేరా కమ్యూనిస్ట్ ఐడియాలజీయా, ఇంకొక ఐడియాలజీయా, రైట్ ఇష్టా లెఫ్ట్ ఇష్టా నేను చూడలేదు. చెగువేరా యొక్క సంబంధించిన విప్లవానికి సంబంధించిన స్ఫూర్తి నాకు నచ్చింది. ఆయన ఒక డాక్టర్ అయి ఉండి ఆయన కూడా సంపాదించుకోవాల్సిన శక్తి ఉంది, మంచి లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయగల శక్తి ఉంది చెగువేరా గారు. అలాంటి వ్యక్తి ఆయన అన్ని వదిలేసుకుని వేరే దేశంకి వెళ్ళి అక్కడ విప్లవాన్ని సృష్టించి ఆ దేశానికి ఒక ఇండిపెండెన్స్ లాంటిది తీసుకొచ్చి ఆ దేశం అభివృద్ధి తెచ్చేది చేశారంటే ఆయన స్ఫూర్తి ప్రజలకు మంచి చేయాలని స్ఫూర్తి నచ్చింది అన్నారు. ఇప్పుడు వేరే సావర్కర్ ఉన్నారు, ఆయన బీజేపీ ఐడియాలజీ లేకపోతే మూల సిద్ధాంతం, బీజేపీకి జనసంఘ మూల సిద్ధాంతం ఆయన అంటుంటారు. ఆయన వీర సావర్కర్ గారిని చాలా మంది వ్యతిరేకిస్తారు. మేము వ్యతిరేకించాం. ఆయన చెప్పేది పవన్ కళ్యాణ్ ఎందుకు వ్యతిరేకించమంటే ఆయన ఆల్మోస్ట్ 27 to 28 years ఏదైతే భారతదేశ స్వాతంత్రం కోసం జైల్లో ఉన్నారు వీర సావర్కర్. అలాంటి వాళ్ళు మేము కించపరచమని చెప్తామా? లేదు. ఇంకొకళ్ళేమో ఇంకొక జాతి నెహ్రూ గారి గురించి మాట్లాడతారు, గాంధీజీ గారి గురించి కించపరచమే. మాకు ఎవరితో అసలు గాంధీజీ గారి ఐడియాలజీ అయినా, నెహ్రూ గారి ఐడియాలజీ అయినా, సావర్కర్ గారి ఐడియాలజీ అయినా, బోస్ గారి ఐడియాలజీ అయినా, భగత్ సింగ్ గారు, ఇవన్నీ డిఫరెంట్. భగత్ సింగ్ గారు కూడా కమ్యూనిజం, బోస్ గారు ఎక్స్ట్రీమ్ రాడికలిజం. ఇవన్నీ ఐడియాలజీ ఉన్నప్పుడు వీళ్ళందరినీ మేము గౌరవిస్తాం. ఎందుకు గౌరవిస్తాం? వాళ్ళందరూ ఏ కాజ్ కోసం పనిచేస్తారు, అందరూ ఇండిపెండెన్స్ కోసమే చేశారు, అందరూ ప్రజల కోసమే పనిచేశారు. కాబట్టి వాళ్ళు ఏమి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేయలేదు. అలాంటప్పుడు ఐడియాలజీ గురించి చర్చ ఎందుకు వస్తుంది అని మాట్లాడుతున్నారు. అంటే దేంట్లో అంటే ఇప్పుడు రాడికలిజం కావచ్చు, కమ్యూనిజం కావచ్చు, ఇటు సనాతన ధర్మానికి సంబంధించి కావచ్చు, లేదంటే రైట్ వింగ్ కి సంబంధించి కావచ్చు, ఒక్కొక్కరు దాంట్లో అన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఏది మంచిది ఒక సిచ్యువేషన్ అరైజ్ అయిందండి, ఆ సిచ్యువేషన్ కే ఒక డెసిషన్ తీసుకోవాలి ప్రభుత్వం. అప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఏ పని చేస్తే మంచిదని ఆలోచిస్తామా, లేకపోతే ఐడియాలజీ ఆలోచిస్తామా? ఆ రోజు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఆ డెసిషన్ తీసుకోవాల్సినప్పుడు ఐడియాలజికల్ పరంగా కొంత ఉంటది, ఒక బేస్ ఐడియాలజీ ఉంటది. బట్ ఆ రోజు ఏదైతే ఇంపార్టెంట్ ప్రజలకు అదే చేస్తాం కదా. ఇంకో సనాతన ధర్మం గురించి చర్చ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదో వేరే మతాలను కించపరిచినట్లు ఎక్కడైనా మీరు పవన్ కళ్యాణ్ గారు వేరే మతాలను కించపరిచినట్టు మీరు చూపించండి. ఇక్కడ ఏదైనా సూడో సెక్యులరిజం ఏదైతే ఉందో, ఏదైతే మతాల మధ్య చిచ్చు పెట్టి ఇన్ని రోజులుగా కొన్ని 60 సంవత్సరాలుగా ఈ దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టి కొన్ని పార్టీలు బతుకుతున్నాయి, కులాల మధ్య చిచ్చు పెట్టి కొన్ని పార్టీలు బతుకుతున్నాయి. మనం ప్రాక్టికల్ గా ఉందాం. ఆయన ఏమైనా ప్రాక్టికల్ గా ఉందాం? హిందూ మతాన్ని హిందువు
హిందూ మతాన్ని గౌరవించుకోవాలి, ముస్లిం మతాన్ని గౌరవించాలి, వాళ్ళు వాళ్ళ మతాన్ని ఫాలో అవుతారు. కానీ హిందూ ముస్లిం మతాన్ని తిట్టొద్దు, ముస్లిం హిందూ మతాన్ని తిట్టొద్దు. అట్లానే కాంగ్రెస్ ఉందండి, ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది. ఈ రోజు తెలంగాణలో చెప్తా ఉన్నా, కొన్ని మతాలకి ఫేవర్ చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఎందుకుంటున్నాయి, కొన్ని మతాలకి ఎందుకు ఫేవర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అన్ని మతాలను ఈక్వల్ గా చూడండి. మీరు ఓట్ల కోసం, నేను నిజంగా అంటాను, ముస్లిమ్స్ ఉన్నారండి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ముస్లిమ్స్ ఉన్నారు. ఈ ముస్లిమ్స్ దగ్గరికి వెళ్దాం, అందరూ ఎట్లా పనిచేస్తున్నారు, మెకానిక్ షాపుల్లో పనిచేస్తారు. వాళ్ళు 500 రూపాయలు అంటే వాళ్ళకి విద్యా వైద్యం అందే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వాలు చూడవు. కానీ వాళ్ళు ఓట్ బ్యాంక్ గా వాడుకోవడానికి, వాళ్ళ భావోద్వేగాలు వాడుకోవడానికి ఇఫ్తార్ పార్టీలు ఇవ్వటం, లేకపోతే తోఫాలు ఇవ్వటం, లేకపోతే ఇంకోటి చేయటం, లేకపోతే ఇంకో బిల్లు, వక్ఫ్ బిల్ ఉందండి. వక్ఫ్ బిల్లుకి అసలు ఏంటి కూలంకషంగా చర్చించకుండా, వక్ఫ్ దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి, అవి గవర్నమెంట్ పరిధిలో రాకుండా ఏదో జరుగుతా ఉంది. సరే, దాని గురించి మనం డీటెయిల్ గా తర్వాత మాట్లాడుకుందాం. అది ఆ వక్ఫ్ బిల్ ఇప్పుడు ఏమొస్తుంది, ముస్లింస్ కి మంచా చెడా క్లారిటీ చెప్పకుండా నువ్వు బ్లైండ్ గా నువ్వు ముస్లిమ్స్ అందరికి సపోర్ట్ చేస్తా. అట్లా క్రిస్టియానిటీ మిషనరీస్ ఉన్నారు. మన దేశం ఎవరైనా, ఎవరి మతాన్నైనా ఎవరైనా ఇది చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు అనేది, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రీచ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. కొన్ని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొంత గమనించారు. ఏమన్నారు, కొన్ని సంస్థలు ఏదైతే క్రిస్టియన్ మిషనరీ ముస్లింలు ఈ దేశంలో విచ్ఛిన్నం చేయడానికి ఫండ్స్ పంపిస్తున్నాయని ఆయన విత్ ప్రూఫ్స్ తో సహా వాటిని బ్యాన్ చేశారు. సో ఇక్కడ దేశం ఇంపార్టెంట్, క్రిస్టియానిటీయా, హిందూయిజమా, లేకపోతే ముస్లిం అయినా ఏవి కాదు మనకి ఇంపార్టెంట్, ఇక్కడ కంట్రీ ఇంపార్టెంట్. సో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఎందుకు చెప్పారంటే, ఈ దేశములో ఎక్కువ మెజారిటీ ఉన్న పీపుల్ వీళ్ళు, వాళ్ళ మనోభావాలను గౌరవించండి. ప్రభుత్వాలు వాళ్ళ మనోభావాలను గౌరవించట్లేదని చెప్తా ఉన్నారు. అంతే తప్ప ముస్లిమ్స్ మేము వ్యతిరేకిస్తాం, ముస్లింలు ఈ దేశంలో ఉన్నదని ఇక్కడ మాట్లాడరా? దిస్ కంట్రీ సెక్యులర్ కంట్రీ, ఈ దేశం హిందూ మెజారిటీ పీపుల్ ఉన్నారు, వాళ్ళ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతారు, వాళ్ళ యొక్క మనోభావాలను గౌరవించండి అని చెప్తున్నారు. ఇప్పుడు తిరుపతి విషయమే జరిగింది, ఒక కల్తీ జరిగింది. ఆ కల్తీ జరిగిన మీద గవర్నమెంట్ అంత లైట్ తీసేసుకుంది, అంత లైట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? సో ఇవన్నీ చాలా హిందూ దేవాలయాల్లో ప్రక్షాళన కానీ అవన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు నువ్వేమో ఇప్పుడు ముస్లిం మతంలో సంస్కరణల గురించి మాట్లాడరు, క్రిస్టియానిటీలో సంస్కరణ గురించి మాట్లాడలేదు, హిందూ మతంలో సంస్కరణల గురించే మాట్లాడతారు. ఏ సంస్కరణలు ఎట్లా రావాలి? ఇప్పుడు ఒక శబరిమల వివాదమే ఉందండి. ఇప్పుడు హిందూ మతంలో ఒకప్పుడు సతీ సహగమనం ఉండేది. ఏముండేది? భర్త చనిపోతే భార్యని ఇంకా చాలా, తర్వాత బాల్య వివాహాలు ఉండేవి, తర్వాత వరకట్నం ఉండేది, ఇవన్నీ చాలా ఉండేవి. అవన్నిటిని ఎవరు సంస్కరణ చేసుకున్నారు? హిందూ మతమే సంస్కరణ చేసుకుంది. ఇవి కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు, సతీ సహగమనం మనం తీసేయాలి, లేకపోతే వరకట్నం, లేకపోతే బాల్య వివాహాలు కొంత రాజ్యాంగాలు మొట్టమొదటి ఎవల్యూట్ అయినాయి కదా. సో అదే విధంగా శబరిమల వివాదమే ఉంది. వీళ్ళకేం అవసరం? అసలు నువ్వు అయ్యప్ప స్వామిని నమ్మవు, అయ్యప్ప స్వామిని నువ్వు పూజించవు, నీకేం అవసరం కేసు వేయాల్సిన అవసరం? మహిళలు వెళ్ళకూడదని, ఒకవేళ మహిళలు వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎవరు యాజ్ ఏ హిందూగా నేను కోరుకుంటా. హిందూగా నేనేం చేస్తా, నా మతంలో మత పద్ధతితో చర్చించి, ఒకవేళ మత పద్ధతి లేకపోతే మేమంతా హిందువులందరూ కలిసి మనమంతా ఒక డెసిషన్ తీసుకుని, ఇప్పుడు సతీ సహగమనాన్ని ఏ విధంగా అయితే హిందూ మతంలోంచి ఎట్లయితే మనం పారదోలమో అదే విధంగా హిందూ మతంలో సంస్కరణలు జరగాలి. నువ్వేమో హిందూ మతంలో సంస్కరణల గురించి దేవుడు నమ్మని వాళ్ళు కేసులు వేస్తారు, దేవుని నమ్మ వాళ్ళు హిందూ మతం మీద ప్రకాష్ రాజు నాస్తికులు అని చెప్తారు. ఆయన హిందూ మతం గురించి ఆయనకి ఏం సంబంధం? హిందూ మతంలో మనోభావాల గురించి ఏం సంబంధం? ఆయన హిందూ మతం ఏం చేసింది, ఎక్కడ నష్టం చేసింది, ఏ విధంగా చేసింది? మేము కూడా మాట్లాడుతున్నాం, డిస్క్రిమినేషన్ ఉంది, దళితుల్ని టెంపుల్స్ లోకి రానివ్వట్లేదంటే మేము మాట్లాడతాం. ఏది హిందూ హిందూ మతంలో ఉన్న వాళ్ళు మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఎక్కడైనా దళితులను కానీ గుడిలోకి రాకపోతే మేము వెళ్ళి తీసుకెళ్లి గుడిలోకి తీసుకెళ్లే బాధ్యత. అంటే యాజ్ ఏ అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న చెప్పింది కూడా చాలా క్లియర్ గా అదే. అంటే పవన్ కళ్యాణ్ అంటే నేను నా హిందూ మతం గురించి మాట్లాడితే అది బీజేపీకి సంబంధించిన అని చెప్పినట్టుగా, అంటే ముస్లిమ్స్ గురించి మాట్లాడినప్పుడు ఎవరు ఏమనరు, క్రిస్టియానిటీ గురించి మాట్లాడినప్పుడు ఎవరు ఏమనరు, ఉండటానికి మాత్రం అందరం కలిసే ఉంటాం అని మాత్రమే చెప్తారు. హిందూ మతం దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ ఎవరికి వాళ్ళు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాల వేసుకుంటున్నారు, అది ఆంజనేయ స్వామి మాల, లేకపోతే భవానీ మాల, లేకపోతే అయ్యప్ప స్వామి, వాటెవర్ ఒక దీక్ష తీసుకుంటా ఉన్నారు. వీళ్ళకి ఎందుకు అది? నువ్వు ఆ మాలనే నువ్వు ఆ యొక్క దీక్షను నువ్వు కామెంట్ చేసినట్లే కదా. నువ్వు నాటకం ఆడుతున్నావు, నాటకాలు ఆడుతున్నావు. అదే ఒక ముస్లిం, ఇప్పుడు చాలా మంది లీడర్స్ వెళ్తా ఉంటారు, టోపీ పెట్టుకుంటారు, మరి వాళ్ళని కూడా కామెంట్ చేద్దాముంటే కామెంట్ చేయి, ఎందుకు చేయు? ఇప్పుడు అదే ఏదో ఎక్స్ట్రీమిస్టులు మాట్లాడుతుంటే హిందూ మతంలో మన ఏదో మహారాష్ట్రలో అల్లర్లు జరిగినాయి మహారాష్ట్రలో జరిగినప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంటే ఉండి హిందువుల్లో ఎవరైతే స్వామీజీలు ఉన్నారో, ఎవరైతే రెచ్చగొట్టి నిజంగా మత కలహాలు సృష్టించారో వాళ్ళు అరెస్ట్ చేసింది. నువ్వు ఇదే ఓల్డ్ సిటీలో
అక్బరుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తి 15 నిమిషాలు మాకు టైం ఇవ్వండి, 15 నిమిషాలు మాకు టైం ఇవ్వండి, పోలీసులు లేకపోతే హిందువులు ఏం చేస్తామని కామెంట్ చేసిండు. మరి ఏ రాజకీయ నాయకుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు అంటున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తప్పేంటి? పవన్ కళ్యాణ్ గారు కులాన్ని రెచ్చగొట్టింది ఏంటి? మతాలను రెచ్చగొట్టింది ఏంటి? అక్బరుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టిండు. అక్బరుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టిండు. వాళ్ళన్న అసదుద్దీన్ ఓవైసీ కూడా కొన్ని దగ్గర కామెంట్లు చేసిండు. నువ్వు దమ్ముంటే వాళ్ళని అడిగే దమ్ము ధైర్యం వెళ్ళకుందా? వాళ్ళని అడగరు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? లడ్డు విషయంలో కల్తీ జరిగింది, దానికోసం నేను దీక్ష తీసుకున్నాను తప్ప ఎవరైనా తిట్టినా? లేకపోతే పలానా దేవాలయాల్లో అపచారం జరుగుతుంది అని అన్నాడు. లేకపోతే దేవాలయాలకి ఇండిపెండెంట్ గా వాళ్ళకి అథారిటీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పిండు. వీటిలో తప్పే ఉంది దాంట్లో? ఏ మతాన్ని రెచ్చగొట్టిండు? ఏ కులాన్ని రెచ్చగొట్టిండు? ఏ మతాన్ని తిట్టిండు? మతాల ప్రస్తావన లేని రాజకీయం పవన్ కళ్యాణ్ చేస్తాను. మతాల ప్రస్తావన లేని రాజకీయం అంటే ప్రభుత్వంలోకి మతాన్ని ఇన్వాల్వ్ చేయని అర్థం. లేకపోతే పార్టీలోకి మతాన్ని ఇన్వాల్వ్ అని చేద్దాం. మా పార్టీ ఉంది జనసేన పార్టీలో, మతాలు చూసి ఏమైనా పోస్టులు ఇస్తున్నారా? మతాలు చూసి జిల్లా అధ్యక్షులు ఇస్తే చేస్తున్నారా? మతాలు చూసి కులాలు చూసి ఏమన్నా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు కదా. మతాల ప్రస్తావన లేని రాజకీయం అది. కానీ హిందూకి అన్యాయం జరిగినా, ముస్లింకి అన్యాయం జరిగినా, లేకపోతే క్రిస్టియన్ కి అన్యాయం జరిగినా ఆయన మాట్లాడరు. అంటే ఇక మతాల ప్రస్తావన లేని రాజకీయం అంటే ఏ మతం గురించి మాట్లాడకూడదా? అంటే ఇప్పుడు అక్కడ అన్యాయం జరిగినా మాట్లాడకూడదు. ఇప్పుడు కల్తీ వివాదం జరిగిందండి, లడ్డు కల్తీ వివాదం. యాజ్ ఏ సిటిజన్ పక్కన పెడితే ఆయన ఒక 7%, అప్పుడు 7% ఓట్ షేర్ ఉన్న ఒక రాజకీయ నాయకుడిగా, ఇప్పుడు ఒక 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక డిప్యూటీ సీఎం గా ఆ వివాదం మీద స్పందించాలా వద్దా? స్పందిస్తే ఆయన మీద ఏదో సనాతన ధర్మం అని ముసుగు కప్పుకునే మతాలను రెచ్చగొడుతుందని ఏ విధంగా అంటున్నాం. సో ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు వరకు తప్పు జరిగింది మతాల విషయంలో. ముస్లింని, క్రిస్టియానిటీని, హిందువుల్ని వాడుకుని రాజకీయం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు. ఆ ప్రాక్టికల్ ని అందరినీ గౌరవించండి ఈ సందర్భం నేను తెలియజేస్తుంది. మీకు ఉస్మానియా విద్యార్థి విభాగ నాయకుడిగా అంటే పవన్ కళ్యాణ్ గారిలో ఇలాంటి వ్యక్తిత్వాలే మీకు నచ్చాయా? అంటే మీరు అన్నట్టుగా కమ్యూనిస్ట్ భావజాలం కావచ్చు, ఆర్ఎస్ఎస్ లో హిందుత్వం కావచ్చు, లేదంటే సనాతన ధర్మంలో కావచ్చు, రైట్ లెఫ్ట్ వింగ్ అన్నిటికీ సంబంధించి ఆయన అంటే ఇంతకుముందు ఈ భావజాలం ఈ వీళ్ళకే సంబంధం, ఈ భావజాలం ఈ లెఫ్ట్కే సంబంధం, లేదంటే సనాతన ధర్మ హిందువుల గురించి మాట్లాడితే బీజేపీకే సంబంధం. ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక జనసేన పార్టీ పెట్టి ఈ వీటిలో ఉన్నటువన్నిటిని తీసుకుని వస్తే అది కరెక్టే అనిపిస్తుంది మీకు? ఒక విద్యార్థి విభాగ నాయకుడిగా మీరు జర్నలిజం చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఏమంటున్నా అంటే సమాజంలో కొన్ని మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. తప్పుదారి పెడుతున్న సమాజాన్ని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆయన తీసుకున్న ప్రతి సిద్ధాంతం కూడా చాలా ఆలోచన చేశారు. కులాలని కలిపే ఆలోచన విధానం అది ఎవరికి అర్థం కాదు. ఆయన ఏమంటారంటే కాంప్లెక్స్ సొసైటీ, ఇండియానే చాలా కాంప్లెక్స్ సొసైటీ. కులాన్ని మనం సమాజం నుంచి వేరు చేయలేం, అస్సలు వేరు చేయలేం. ఎందుకంటే ఎప్పుడో తరతరాల నుంచి వస్తేనే వృత్తికో కులం ఉంది, కొంత వేరు చేసే అవకాశం భవిష్యత్తులో ఏం రావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కులాన్ని వేరు చేయలేం, కులాన్ని సమాజం నుంచి వేరు. ఆయన ఏమంటారు అంటే కులాన్ని కలుపుదామంటాడు. మన కులాన్ని మన చేయలేం, సపరేట్ కదా అసలు మన మార్పు చేయలేం. కులాన్ని మన ఇవన్నీ తీసేయలేం సమాజం నుంచి. కానీ కులాలను కలిపే ఆలోచన మీద అంత బ్రాడ్ మైండ్ గా ఆలోచించారు. అన్ని కులాలను సమానత్వం తీసుకురావాలి, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, అన్ని సమానత్వం తీసుకొచ్చి అందరూ ఒకే దగ్గర ఉన్నప్పుడు కులాలు కలిపే ఆలోచన విధానం అవుతుంది కదా. సో ఆ విధంగా మత్స్యకారులు ఉన్నారండి, అది కులంలాగా బలోపేతం చేస్తే అన్ని కులాలను కలిపే ఆలోచన విధానం. కులాలను మాపు చేద్దాం, రూపు మాపు చేద్దాం, అలాంటి స్టేట్మెంట్ ఎప్పుడో అవ్వదు, ప్రాక్టికల్ గా అవ్వదు. ఇప్పుడు మత్స్యకార సామాజిక వర్గం ఉంది, వాళ్ళ వృత్తి ఏంటి? చేపలు పడతారు. వాళ్ళే ఓన్ గా వృత్తి తీసుకుంటున్నారుగా, దాన్ని ఒక ఆత్మగౌరవంగా తీసుకుంటున్నారుగా. మనం ఎలా ఇప్పుడు కులాలను ఎలా మనం రూపుమాపు చేస్తాం? ఇప్పుడు అక్కడ వాళ్ళ కులానికి ఒక కల్చర్ ఉంటుంది, ఒక్కొక్క కులానికి ఒక కల్చర్ దేశంలో ఉంది, ఒక్కొక్క మతానికి ఒక కల్చర్ ఉంది. కానీ ఆ కులాలన్నింటినీ కలుపుదాం ఆలోచన విధానం చెప్పారు. మతాల ప్రస్తావన లేని రాజకీయం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అట్లా ప్రతి ఒక్క సిద్ధాంతం. తర్వాత పర్యావరణం పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, డెవలప్మెంట్ ఉండాలి. యాజ్ ఈక్వల్ గా ఆ డెవలప్మెంట్ ఫార్మా కంపెనీస్ ఇంకో కంపెనీలో డెవలప్మెంట్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి. కానీ పర్యావరణాన్ని సంరక్షించుకుంటూ డెవలప్మెంట్ కావాలని చెప్పారు. అట్లా తర్వాత ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం మనం ఖచ్చితంగా ఉండాలి. యాజ్ ఏ ఇండియన్ గా మనం అందరూ కూడా భారతదేశం ఉండాలి. కానీ ఏ ప్రాంతానికి కూడా నష్టం జరగకూడదు. ఇప్పుడు తెలంగాణ ఉందండి, తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్ ఏదో తప్పట్లేదు. ఎందుకంటే తెలంగాణకు నిజంగా అన్యాయం జరిగింది, సంస్కృతి పరంగా అన్యాయం జరిగింది, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక అన్ని విధాలా కూడా ఏదైతే ఉమ్మడి రాష్ట్ర పరిపాలనలో అన్యాయం జరిగింది. ఏ విధంగా జరిగింది? ఉమ్మడి రాష్ట్ర ప్రజల వాళ్ళు జరగాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైతే దోచుకు తినే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ మీద, తెలంగాణ మీద దోచుకు తింటే ఇక్కడ ప్రజలకు అన్యాయం జరిగింది కదా, ఇక్కడ సంస్కృతిని గౌరవించకుండా దోచుకు తిన. సో నిజంగా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. సో ఈ ప్రాంతాన్ని విస్మరించకుండా జాతీయవాదం ఉండాలి. అట్లా అన్ని విధాలుగా. కొంతమంది ఇప్పుడు బీజేపీ అంటే ఇప్పుడు మొన్నటి వరకు హిందీని వ్యతిరేకించారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అదే హిందీని
సంస్కృతాన్ని కానీ హిందీని కానీ మనం అందరం పాటించాలి అని చెప్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట. మొన్నటి వరకు గతంలో హిందీని మనం ఎందుకు మోయాలి, హిందీని మనకు ఎందుకు రుద్దుతున్నారు, కావాలని బలవంతంగా రుద్దుతున్నారని గతంలో చెప్పినటువంటి కొన్ని విషయాలు ఇప్పటివి అప్పటివి లింక్ చేసి చెప్తున్నారు. దీని మీద ఏమంటారు? నేను ఒకటే అడుగుతున్నా, మరి నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతున్నా, ప్రాంతీయ భాష పరిపాలించే రాష్ట్రాల్లో కూడా ఇంగ్లీష్లోనే ఇస్తున్నారు, మరి జీవోలు ఇంగ్లీష్లోనే ఇస్తున్నారు. అంటే ఎక్కడో తెలుగులో తీసుకొచ్చి ఇవ్వచ్చుగా. ఇప్పుడు తెలంగాణ సరే, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎట్లా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా లేకపోతే కొంతకాలంగా లేకపోతే తమిళనాడులో కూడా కేరళలో కూడా జీవోలు ఏ లాంగ్వేజ్ ఇస్తున్నారు? ఇంగ్లీష్లో ఇస్తున్నారు. సో నేనేమన్నా హిందీ భాష రుద్దకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఏమి హిందీ భాషను మేము రుద్దించుకుంటాం అని చెప్పట్లా. ఆయన ఏమంటున్నారంటే ఈ దేశాన్ని కలపడానికి ఒక భాష కావాలి, ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కావాలి కదా. ఆల్రెడీ ఇంగ్లీష్ అనే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఉంది. ఈ దేశంలో మెజారిటీ పీపుల్ ఏం మాట్లాడతారు? హిందీ మాట్లాడతారు. అదొక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ లాగా యూజ్ చేసుకుందాం అంటున్నారు. ఆయన ఏమంటారు, ఎక్స్ట్రీమ్ గా మనం దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఒక జీవో సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవోను లేకపోతే ఇంకోటి పాస్ చేసినప్పుడు నువ్వు అడుగు, హిందీలో సర్క్యులర్ వచ్చింది, ఇంగ్లీష్లో సర్క్యులర్ వచ్చింది, ఎస్ మా తెలుగులో కూడా సర్క్యులర్ రావాలి, మా తెలుగులో కూడా రావాలి. ఇప్పుడు మన కుంభమేళాకి వెళ్తుంటే మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు, ప్రతి దగ్గర నేమ్ బోర్డులలో హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, తెలుగు కూడా ఉంది. సో ఇప్పుడు అది ఆల్మోస్ట్ మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఈ స్టేట్లన్నీ కూడా హిందీ మాట్లాడే బెల్టే కానీ ఉంది కదా. సో ఆయన ఏమంటున్నారు, తమిళనాడులో దేశాన్ని అవమానించే విధంగా చేస్తున్నారు. ఏదైతే రూపీ సింబల్ కి $కి సింబల్ లేకపోతే రూపీ సింబల్ తీసుకొచ్చారు, అది ఎవరు డిజైన్ చేశారు? ఒక తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి డిజైన్ చేసింది. నువ్వు దాన్ని గౌరవించాల్సిన సందర్భం ఉందిగా యాజ్ ఏ ఇండియన్ గా. ఆ రూపీ సింబల్ తీసేసి నువ్వు ఆ విధంగా చేయాల్సిన అవసరం అంత ఎక్స్ట్రీమ్ అవసరం లేదు. నిజంగా అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ప్రశ్నించాలి. పార్లమెంట్ ఇదిగో మా భాషకు అన్యాయం జరుగుతుంది, మా భాషలో మాకు అర్థమయ్యేటట్లు కదా యూనియన్ గవర్నమెంట్ చేసే ప్రొసీడింగ్స్ ఉండాలని మాట్లాడాలి తప్ప భాషను అవమానం. లేకపోతేనేమో బోర్డులు ఉంటాయండి, ఆ బోర్డుల మీద రైల్వే స్టేషన్ బోర్డుల మీద హిందీ ఇది చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడులోకి కొన్ని లక్షల మంది పర్యాటకులు తెలుగు వాళ్ళు వెళ్తారు, హిందీ వాళ్ళు వెళ్తారు, అందరూ వెళ్తారు. ఎవరికి నష్టం? తమిళనాడుకి నష్టం కదా. వాళ్ళ నేమ్ బోర్డుల మీద హిందీ వాళ్ళు వచ్చిన టూరిజం డెవలప్ అవుతుంది కదా. ఇది ఒక దేశమే కదా. నువ్వు ఇంగ్లీష్లో ఉంటుంది, తమిళ్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది, నీకేం ప్రాబ్లం? ఇంగ్లీష్లో లేని ప్రాబ్లం హిందీకి ఎందుకు వచ్చింది నీకు? అంటే పక్క దేశాల వాళ్ళని ఇష్టపడుతున్నారు, మన దేశాలను మన నెక్స్ట్ కమింగ్ ఇయర్ ఎలక్షన్లు ఉన్నాయి తమిళనాడులో. దానికి సంబంధించి ప్రజలు రెచ్చగొట్టే విధానంగా ఇంకోటి ఏమీ లేదు. 4 భాషలు నేర్చుకుంటే మంచిది అనుకోవాలి కానీ తప్ప ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఉంటామా? ఇంగ్లీష్ నేర్చుకోకుండా సస్టైన్ అవుతాం. మన తమిళనాడు తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు అందరూ వెళ్ళి ఎక్కడ కెనడాలో బతుకుతున్నారు, యుఎస్ లో బతుకుతున్నారు, ఆస్ట్రేలియాలో బతుకుతున్నారు. అంతా ఒక కంట్రీ మొత్తం ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది ప్రపంచం. అలాంటప్పుడు యాక్సెప్టెన్స్ అంటే నేను ఏమంటాను, అవసరం కొద్దీ, అది కూడా అంటే అవసరం కొద్దీ నువ్వేదో రుద్ది యాక్సెప్ట్ చేయాల్సిన, పవన్ కళ్యాణ్ గారు రుద్ది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం. ఒక దేశం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్లో అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని ప్రాంతాలని గౌరవించిందా, అన్ని భాషను గౌరవించిందా? రూపీ సింబల్ని ఎవరు తయారు చేశారు? తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి తయారు చేసిండు. సో కానీ ఆయన స్టాలిన్ గారు ఏంటంటే ఒక దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఆయన ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం అలా చేస్తాను పవన్ కళ్యాణ్. అంతేగానే హిందీ మా మీద రుద్దించుకుంటాము అదని మేము చెప్పలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంటే ఈ ఎక్స్ట్రీమ్ వాదం దేశానికి మంచిది కాదు. అంటే ఇక్కడ గతంలో పవన్ కళ్యాణ్ గారి నార్త్ సౌత్, ఇక్కడ నార్త్ కి సౌత్ కి కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి, మనల్ని సరిగ్గా గౌరవించరని చెప్పడం. ఇప్పుడు నార్త్ సౌత్ లేదు, ఇప్పుడు కంప్లీట్ గా ఇండియా ఒకటే ఉందండి. ఇప్పటికీ చెప్తున్నారు. నిజంగా సౌత్ కి ఫండ్స్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ అడుగుతారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే అడిగారు, ఈ రోజుకి అడుగుతారు అంటున్నా. కానీ దాన్ని నువ్వు ఏమంటారు, ఒక ప్రాక్టికల్ గా లీగల్ గా అడగండి, మీ యొక్క సొంత ఓట్ బ్యాంక్ రాజకీయాలకు అడగొద్దని నేను చెప్తారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎంత పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చారు కంపేర్ చేద్దాం. ఆల్మోస్ట్ 1 year అవుతుంది. లాస్ట్ 10 years నుంచి కంపేర్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ 10 years అయిపోయింది, బైఫర్కేషన్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఏ ఇయర్ ఎన్ని ఫండ్స్ వచ్చినా చూద్దాం. ఈ ఇయర్ ఎక్కువ వచ్చింటాయి, మీరు కంపేర్ చేసుకున్న తర్వాత ఆ సత్తా ఉంది. ఇంకా సౌత్ ఇండియా ఎందుకు నష్టపోతుంది? నిజంగా అలాంటి లీడర్షిప్ ఉంటే నాకు ఇది కావాలని అలాంటి లీడర్షిప్ లేదు, అందుకని సౌత్ ఇండియా నష్టపోతుంది. సౌత్ ఇండియాలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తా ఉన్నాయంటే, ఇప్పుడు అదే స్టాలిన్ ఉన్నారు, వాళ్ళ చెల్లి కనమౌళిని కాపాడటానికి ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ లాలిచ్చి పడ్డాడు, బీజేపీ గవర్నమెంట్ తో లాలిచ్చి పడ్డాడు, వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు లాలిచ్చి పడ్డాడు. ఇవన్నీ తెలీదా? నువ్వు నీ యొక్క కుటుంబ యొక్క సంబంధించిన బెనిఫిట్స్ కోసం, నీ బెనిఫిట్స్ కోసం, నీ పార్టీ బెనిఫిట్స్ కోసం, నీ పదవి కోసం నువ్వు రాష్ట్రానికి సంబంధించిన బెనిఫిట్స్ నువ్వు అక్కడ పెట్టి నాకు అన్యాయం జరుగుతుంది ఎట్లా చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు
విపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేకపోతే ఒక పార్టీ హెడ్ గా ఉన్నప్పుడు నిజంగా అన్నారు. ఎందుకంటే నిజంగా అన్యాయం జరిగినప్పుడు అన్నారు. ఎందుకు సరైన నాయకత్వం లేక అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఉండు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడతారు? ఆయన కేసులు మాఫీ చేయాలా లేకపోతే ఆయన కేసులు భయంతో ఉండాలి అదే మాట్లాడతారు. అప్పుడు నాకు రైల్వే జోన్ కావాలి, లేకపోతే స్టీల్ ఫ్యాక్టరీ పోకూడదు, లేకపోతే పోలవరం కావాలి, అమరావతి కావాలని ఈ రోజు మాట్లాడినా ఈ రోజు అన్యాయం జరగట్లేదు ఆంధ్రప్రదేశ్. అలాంటి నాయకత్వం సౌత్ ఇండియా మొత్తం ఉంటే ఎందుకు అన్యాయం జరుగుతుంది? పోలవరం ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది, ఈ రోజు స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ ఆగిపోయింది, తర్వాత అమరావతి కూడా ముందుకెళ్ళింది. అమరావతికి 10,000 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇచ్చారు. అదేవిధంగా అక్కడ రైల్వే జోన్ అయిపోయింది. మిగతా ప్రతి గ్రామానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది. పనికిహార పథకం సంబంధించిన దానికి కూడా ఫండ్స్ ఎక్కువ వాడుకుంటున్నారు. సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకుంటా ఉన్నారు కదా. అటవీకి సంబంధించిన అటవీ భూములకు సంబంధించి తెచ్చుకోలేకపోయారు. ఎస్ అట్లా అన్యాయం జరిగింది. అదే విధంగా మాట్లాడారు. ఇలాంటి లీడర్షిప్ ఉంటే సౌత్ ఇండియాకి అన్యాయం జరగదు. మంచి మనం వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఏమనుకోవాలి? నా గురించి, నా ఫ్యామిలీ గురించి, నా రాజకీయ పార్టీ గురించి కాదు. ఒక ప్రజలకు ఏంది మంచి జరగాలంటే ఖచ్చితంగా అలాంటి నాయకత్వం ఉంటే మంచి జరుగుతుంది. ఇప్పుడు గుజరాత్ మంచి జరుగుతుంది, గుజరాత్ ఎక్కువ ఫండ్ తీసుకెళ్తుందంటే అక్కడ లీడర్షిప్ నరేంద్ర మోడీ గారు లాంటి లీడర్షిప్ అదే ఆ రాష్ట్రం చీఫ్ మినిస్టర్ అక్కడ చీఫ్ మినిస్టర్ గా 15 years చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు లీడర్షిప్ కూడా అలాంటిది. ఏ రాష్ట్రమైనా అంతే. నాకు ఏది కావాలని లాక్కున్నాడు డెవలప్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు వెళ్ళి నాకేం కావాలి, కవితని లోపల లేకుండా ఉంచుతారా, లేకపోతే కనుమలని లోపల లేకుండా ఉంచుతారా, జగన్మోహన్ రెడ్డిని లోపల లేకుండా ఉంచుతారా, మా కేసులు మాఫీ చేస్తారా అన్నప్పుడు సౌత్ ఇండియాకి ఎట్లా ఏం జరుగుతుంది? ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు కన్నా వ్యక్తిగత అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది. కానీ ఇక లీడర్షిప్ మంచి లీడర్షిప్ లేకుండా ప్రాంతీయ పార్టీలు కుటుంబాల కోసం ప్రాంతీయ పార్టీలు అడుగుతున్నారు. దానివల్ల అన్యాయం జరుగుతుంది.